కొంతమంది మహానుభావులు అతి తెలివితేటలతో ఈ తల్లి చెల్లెల ఫ్యామిలీస్ మీద ఉన్న ప్రేమతో ఆఖరికి కన్న కొడుకు మీద కూడా ప్రేమ ఉండదు. నాకు అక్కడ విచిత్రం అనిపిస్తుంది. జంతువులు సుతా కన్న పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. ఈ కొన్ని మగ జంతువులు ఆడ జంతువులు ఉంటే అండ్ మనుషుల్ని జంతువులు అంటున్నా నేను, ఈ క్రూరమైన జంతువులు మరి ఎందుకు పిల్లగాళ్ళ మీద అంత ప్రేమ ఉండదో, ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళ మీదనో, కన్నతల్లులు చెల్లెళ్ళు అన్నలు వీళ్ళ మీద ప్రేమతో పసిగుడ్లని వాళ్ళు కన్నా పసిగుడ్డుల్ని ఎంత నరకం ఎట్లా చూపిస్తారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రాక్షసులు అనమాట. వీళ్ళని జంతువులతో పోల్చిన జంతువులు కూడా బాధపడతాయి. ఇప్పుడు నేను మాట్లాడే ఒక మహానుభావుడు ఎప్పుడు చూసినా ఏం మాట్లాడతాడు, ఏం అప్పులు ఎందుకు చేస్తున్నావు, ఇట్లా తాగి అప్పులు చేసి చెల్లెల ఫ్యామిలీకి ఎప్పుడు చూసినా చెల్లెల ఫ్యామిలీ ఖర్చులు కూడా నువ్వే మోస్తే మరి నీ కన్న పిల్లల పరిస్థితి ఏంది అని క్వశ్చన్ చేసినాం అనుకో, మనం వేస్ట్ ఫెలోస్ లాగా కనిపిస్తాం వాళ్ళకి. పైపెచ్చు మనం స్వార్థపరుల్లాగా కనిపిస్తాం. ఇందులో నాకు స్వార్థం ఏం కనిపించలే, నాకు అనిపించట్లే. నా కన్న కొడుకు భవిష్యత్తు ఏంది అని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. నేనేమి పక్కోళ్ళని పెట్టమనట్లే, మన ఇద్దరం కలిసి మన పిల్లవాడి భవిష్యత్తుని సెటిల్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను. కానీ ఏం మాట్లాడతాడు, ఈయన చెల్లెలకి చెల్లెల పిల్లలకి తల్లికి అందరికీ డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అయినా కూడా వాళ్ళు మంచోళ్ళు. అదే కన్న కొడుకు గురించి భవిష్యత్తు గురించి కనుక భార్య అడిగిందనుకో, అప్పుడు భార్య మంచిది కాదు, సెల్ఫిష్. ఏం ఆస్తులు ఇస్తేనే ప్రేమిస్తాడా? ఆస్తులతో ప్రేమలు వస్తాయా? సంపాదించకపోతే అసహించుకుంటాడా? ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. రూపాయి అంత అవసరం లేని వాళ్ళు మీరెందుకు ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు? రూపాయి అంత అవసరం లేని వాళ్ళు మీ సుఖం కోసం అప్పులు చేసుకొని మీ చెల్లెల ఫ్యామిలీని మేపడానికి, నువ్వు బతకడానికి లగ్జరీగా అప్పులు ఎందుకు చేస్తున్నావు? రూపాయి అవసరం లేదు కదా మీకు. రూపాయి నా కొడుకుకి అవసరం ఉందని నేను అనుకుంటున్నా, వాడి కోసం ఉంచు. నీకు అవసరం లేదు కదా, వాడకు. అంటే మీ దాకా వచ్చేసరికి రూపాయి కావాలి. అదే కన్న కొడుకు నా కొడుకు దగ్గర వచ్చేవరకు రూపాయి వద్దు. రూపాయి అడిగితే వాడు స్వార్థపరుడే, నేను స్వార్థపరురాలనే. ఎక్కడ న్యాయం అండి ఇది? కన్న తండ్రే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇంత నీచంగా మాట్లాడితే ఇది ఎక్కడ న్యాయం? కలికాలం వచ్చింది అంటారు, కానీ వచ్చి ఆల్రెడీ సగం పండిపోయింది. వర్స్ట్. ఇటువంటి నీతి జాతి లేని మనుషులు చూస్తుంటే కలికాలం వచ్చి ఆల్రెడీ అంతమైపోవడానికి సిద్ధంగా ఉందా అనిపిస్తుంది. కన్న పిల్లల్నే పొడుచుకు తినే రాక్షసులు అయిపోయినారు తల్లిదండ్రులు.